ప్రియులారా మనం పోయిన వర్తమానం తీసుకున్నాం కదా. ఆ కార్యక్రమం నుంచి పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకాలు ఏమిటి? పరిశుద్ధాత్మని గురించి చక్కని సందేశాలు వింటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆదరణకర్తని, అలాగే పరిశుద్ధాత్మ మన కడుపులో నుంచి ఊరెడి నీటి బొగ్గలాగా ఉంది అని, మన కడుపులో నుండి ప్రవహించే ఒక జీవజల నదిలాగా ఉంది అని, ఆ రీతిగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధితో మనం నింపబడి పరిశుద్ధాత్మ ప్రవాహము మన ద్వారా ప్రవహించి అనేక ఆత్మలకు మనం దీవెనకరంగా మారాలి, అనేక రీతులుగా పరిశుద్ధాత్మ సన్నిధితో ఆయన యొక్క చేతుల్లో మనం వాడబడాలి అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే మరి ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు మనల్ని బలంగా వాడుకోవాలి, ప్రవహించాలి అంటే మనం ఎలా ఉండాలి, ఏమిటి అన్న సంగతుల మీద కూడా ఒక ఆలోచన చేస్తూ ముందుగా పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉన్న ఆటంకాలు ఏమిటి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మన ద్వారా ప్రవహించి పని చేయకుండా ఉండునట్లుగా మనకున్న ఆటంకాలు ఏమిటి, మనల్ని అడ్డగించేది ఏమిటి అన్న సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన కార్యక్రమంలో పరిశుద్ధాత్మ ప్రవాహానికి మొదటి ఆటంకం ద్వేషము అని మనం చూసాం. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉన్నటువంటి రెండవ ఆటంకాన్ని మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉన్న రెండవ ఆటంకం ఏమిటి? పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉన్న రెండవ ఆటంకము అంటే భయము. మీరు గుర్తుపెట్టుకోండి, మన ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రవహించకుండా, మనం దేవుని చేతిలో బలంగా వాడబడకుండా, మనం ఆటంకపరచబడి ఆగిపోవటానికి గల రెండవ కారణం మనలో ఉన్నటువంటి భయము. అవును ప్రియులారా, మన జీవితాలలో కలుగుతున్న భయాలు, మనం భయపడుతున్నటువంటి పరిస్థితుల ద్వారా, భయం అనేది మన జీవితంలో ఉండటాన్ని బట్టి మనము పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహంతో వాడబడలేకపోతాం. భయం అనేది పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని అడ్డగిస్తుంది, బలంగా వాడబడనీయకుండా మనము ఆ భయంతో, పిరికితనంతో ఆగిపోయేటట్టుగా చేస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం ఆలోచించినప్పుడు ఈ భయము అనేది ఏదేను వనంలో ప్రారంభమైంది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి ఈ భయం మొదలైంది. మీరు చూడండి, మనం ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి కొన్ని మాటలు చదివితే ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 8 నుంచి 10వ వచనం వరకు. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. భయపడి దాగుకొంటిని అనెను. ప్రియులారా, ఇది మొట్టమొదటిగా ఏదేను తోటలోనికి, ఆదాము జీవితంలోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి భయం ఇది. మీరు గమనించండి, ప్రతిరోజు చల్లపూట సమయంలో దేవుడైన యెహోవా ఆదాము అవ్వల్ని దర్శిస్తూ ఉన్నారు, దిగి వస్తున్నారు. ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి చక్కని సన్నిహితమైనటువంటి సంబంధం వారి మధ్యలో ఉంది. అయితే ఏ రోజైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, చేయకూడనటువంటి పని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏ వృక్ష ఫలాన్నైతే తినకూడదు అన్నారో దానిని ఎప్పుడైతే వీళ్ళు తిన్నారో, ప్రభు ఏదైతే వద్దన్నాడో దానిని ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో వెంటనే పాపం అనేది వారిలో ప్రవేశించింది. ప్రియులారా, వారికి ఆ సిగ్గనేది తెలిసింది. మరలా సాయంత్రం చల్లబొట్ట సమయానికి ప్రభు వచ్చేసరికి
ఇక దేవుని ఎదుటికి రాలేనటువంటి స్థితిలో వారు దాక్కోవలసి వచ్చింది. వారు ఇక దేవుని ఎదుటికి రాలేక పారిపోయి చెట్టు చాటున దాక్కోవలసిన అవసరత ఏర్పడింది. ప్రభు అడిగాడు, ఆదామా నీవు ఎక్కడున్నావు అని పిలిచినప్పుడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని అని ఆదాము జవాబు చెప్పాడు. ప్రియబిడ్డ, ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయతతో ఆజ్ఞను అతిక్రమించి వద్దన్న పని చేసి ఆ పాపంలో పడిపోయాడో అప్పుడు భయం అనేది వచ్చేసింది. దేవుడి నుంచి భయం దూరం చేసింది, చెట్టు చాటుకి వెళ్ళేటట్టు చేసింది. ఇక దేవుణ్ణి ఎదుటికి రాకుండా అడ్డగించేటట్టుగా భయం అనేది చేసేసింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ఒకసారి గమనించి ఆలోచించినప్పుడు ఆదాము సంతానంగా ఉన్నటువంటి మానవ జాతి మొత్తాన్ని కూడా ఈ భయం అనేది ఆవరిస్తూ ఉంది, భయం అనేది పీడిస్తూ ఉంది. ప్రతి మనిషి జీవితంలో భయం అనేది కలుగుతూ ఉంది. ఈ భయం అనేది కలుగుతూ ఉన్నప్పుడు ఇది ఏమిటయ్యా అంటే, ఈ భయం అనేది మనకి అనేకమైనటువంటి రీతులుగా మనకి ఆటంకాన్ని కలగజేస్తుంది. భయం అనేది మనకు ఒక ఆటంకం. ఈరోజు దేవుని సన్నిధికి బలంగా రాకుండా చూడండి, ఆదాము భయపడుట ద్వారా దూరం అయిపోయి చెట్టు చాటుకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి ఇక దేవుని ఎదుటికి రాలేనటువంటి పరిస్థితిలోనికి ఉండిపోయాడు. మరి ఈ రోజును కూడా భయపడుతున్న ప్రతి వ్యక్తి కాస్త దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు, చాటైపోతూ ఉన్నాడు. సరైనటువంటి రీతిలో దేవుని చేతుల్లో వాడబడలేకపోతున్నారు. అవును, గొప్ప దైవజనులు వారి అనుభవాలలో నుంచి చెప్పినట్టుగా, లేక దేవుని వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా, భయము అనేది పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఒక పెద్ద ఆటంకంగా ఉంది. దేవుని సన్నిధి మనం అనుభవించటానికి, దేవుని శక్తితో నింపబడటానికి, దేవుని చేతిలో బలంగా వాడబడకుండా మనం అడ్డగించబడటానికి భయము అనేది చాలా పెద్ద ఆటంకంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేనంటాను, నువ్వు భయపడుతున్నావా? ఏ విషయాన్ని బట్టి అయినా భయపడి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? అది పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఎంత ఆటంకమో కదా. అసలు భయపడటం అనేది లేక భయము అనేది ఒక ఆత్మది, సైతాను ప్రవేశపెట్టే ఒక పిరికితనపు ఆత్మది. అందుకే మనుషులు ఆ ఆత్మతో పీడించబడి భయపడుతూ ఉంటారు. చూడండి, భయం అనేది ఒక ఆత్మగా ఉంది అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. దైవజనుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక అమూల్యమైనటువంటి మాట ఇలా చెప్పాడు. చూడండి, దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మీరు గమనించారా? దేవుడు ఏ ఆత్మనిచ్చాడంట మనకి? దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏమిటి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఫుడ్ నోట్లో 3 అని అంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట చెప్పాడు, లేక స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ. టోటల్గా ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే కదా శక్తిని కలిగించేది. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని రాస్తుంది. కనుక పరిశుద్ధాత్ముడే మనకు శక్తిని ఇస్తాడు. 2, పరిశుద్ధాత్ముడే మన హృదయాల్లో ప్రేమను కూడా పోస్తాడు. రోమాపత్రిక 5:5లో కూడా ఈ మాట మనం గమనిస్తాం. ప్రియబిడ్డ, రోమాపత్రిక 5:5లో కూడా, ఎందుకనగా
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రియులారా, గమనించారా? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన అంతరంగాల్లో ఉంటుంది, మన హృదయంలో కుమ్మరించబడి ఉంటుంది. ఇక్కడ మనం చదివినట్టుగా తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7లో ఏం చదివాం? దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తి కలిగిన ఆత్మ, రెండోది ప్రేమ కలిగిన ఆత్మ. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు ప్రేమతో మనం నిండిపోతూ ఉన్నాం. ప్రేమ కలిగిన ఆత్మ. తిరిగి మరొక మాట అన్నాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి కావలసిన ఆ యొక్క స్టామినా, ఆ శక్తిని కలిగించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మన ఇంద్రియ నిగ్రహం కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే వస్తుంది. నేను నిగ్రహం లేకుండా అయిపోయానంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉందనుకోండి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. 3ని ఎంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట అన్నాడు, స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ. అంటే బుద్ధికి స్వస్థత. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత. చూడండి, శరీరానికి ఎంతో స్వస్థత మనకి కలుగుతూ ఉంది. అనారోగ్యం వస్తే తెలుస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభు మనకు సహాయము చేస్తున్నారు. మరి బుద్ధి సంగతి ఏమిటి? బుద్ధికి కూడా స్వస్థత కావాలి. ఈ బుద్ధికి కూడా కలిగే స్వస్థత పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన, ప్రేరేపణ, ఆయన నడిపింపే మన బుద్ధి సరిలేదు అని అందులో నుంచి కూడా స్వస్థత పొందటానికి, సరైనటువంటి బుద్ధితో ఉండటానికి కూడా పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన యొక్క సహాయమే మనకి కావాలి. అప్పుడే మన బుద్ధిని కూడా మనం మార్చుకోగలం, దేవుని చేతుల్లో బలంగా వాడబడగలం. అందుకే ఈ వచనం అంటుంది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. అంటే పరిశుద్ధాత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనము గల ఆత్మ అంటే మీరు గమనించండి, అదే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. భయము అనేది ఒక దురాత్మ, భయము అనేది ఒక ఆత్మది, పిరికితనాన్ని కలిగించేది ఒక ఆత్మది. సైతాన్ చాలా తెలివిగా ప్రవేశపెట్టి మనిషిలోనికి ఆ మనుషులు పరిశుద్ధాత్మ ప్రవాహంతో వాడబడకుండునట్లుగా భయాన్ని, పిరికితనాన్ని కలగజేస్తూ ఉంటాడు. వాడు భయాన్ని కలగజేస్తాడు, పిరికితనాన్ని కలగజేస్తాడు. ఇక వాళ్ళు ధైర్యంగా దేవుని కొరకు నిలబడలేరు, ధైర్యంగా దేవుని కొరకు మాట్లాడలేరు, ధైర్యంగా దేవుని కొరకు ఏ పని చేయకుండా వాడు అడ్డగిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రియబిడ్డ, పరిశుద్ధాత్మక ఆటంకంగాను అడ్డగించటానికి చూసేది దురాత్మే. అది భయపెట్టే ఆత్మగా ఉంది. నువ్వు భయపడిపోతున్నావు అంటే, వణికిపోతున్నావు అంటే, దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కూడా చేయలేకపోతున్నావు అంటే, దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండలేకపోతున్నావు అంటే, ప్రియ దేవుని బిడ్డ యేసుక్రీస్తుని ఒప్పుకోలేకపోతున్నావు అంటే, యేసు ప్రభువుని సమాజంలో నేను క్రైస్తవుణ్ణి, నేను యేసుని నమ్మాను అని ధైర్యంగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంటే, ఎవరేమనుకుంటారో ఏమిటోనని ఆ పిరికితనంతో, భయంతో నువ్వు ఉన్నావు అంటే, ఒక విశ్వాసిగా లేదా ఒక దైవజనుడిగా దేవుని కొరకు వాడబడవలసిన రీతిలో వాడబడకుండా, అదేమైద్దో ఇదేమైద్దో, వారేమంటారో వీరేమంటారు, వారేం చేస్తారో వీరేం చేస్తారో అనే భయంతో నువ్వు ఉన్నావు అంటే, దానికి మూల కారణం అపవాది నీలోనికి ఆ భయపెట్టే ఆత్మను ప్రవేశపెట్టి నిన్ను భయానికి, పిరికితనానికి వాడు లోను చేస్తూ ఉంటాడు. ప్రియబిడ్డ, నీకు తెలుసా, ప్రకటన గ్రంథం 21:8లో ఏముందో? పిరికివారు అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని రాస్తుంది. చూసారా ఎంత తెలివిగా వాడు పిరికితనాన్ని కలిగించే ఆత్మతో మనుషుల్ని నింపుతూ, వారు యేసుక్రీస్తు కొరకు ఒక సాక్షులుగా కూడా ఉండనీయకుండా వాడు చేసి, పిరికితనాన్ని కలిగేటట్టుగా చేసి వారిని అగ్నిగుండంలోనికి నెట్టివేయటానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదయ్యా, భయపడే ఆత్మనివ్వలేదు, కానీ కేవలం శక్తి కలిగిన ఆత్మను, ప్రేమ కలిగిన ఆత్మను, ఇంద్రియ నిగ్రహాలు కలిగిన ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను ప్రభువు మనకి
అనుగ్రహించాడు. ప్రియబిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా చూడండి, జ్ఞాపకానికి ఈ పాయింట్లో ఒక మాట మనం తీసుకుందాం. 8:15లో ఒక మాట ఇలాగ రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని, చూసారా, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. 3 అంకెసి ఇక్కడ కూడా ఫుడ్ నోట్లో ఒక మాట అన్నాడు, స్వీకృత పుత్రాత్మ అన్నాడు. కనుక మీరు దత్తపుత్రాత్మను అనగా స్వీకృత పుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దత్తపుత్రాత్మను పొందామట. మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు అన్నాడు. కనుక ఆ దాస్యపు ఆత్మ, ఆ పిరికితనాన్ని కలిగించేటటువంటి ఆ అపవాది ప్రవేశపెట్టే ఆ దురాత్మ ప్రియులారా భయాన్ని కలగజేస్తూ, చూడండి, దేవునికి మనం దూరం అయ్యేటట్టుగా, దేవుని చేతుల్లో అనుకున్నంతగా వాడబడకుండా, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ధారాళంగా ప్రవహించకుండా నిన్ను అడ్డగించి నువ్వు సతికిల పడేటట్టు కూర్చోబెడుతూ ఉంటుంది. అది ఎంతో పెద్ద ప్రమాదం. కనుక ప్రియ బిడ్డ, దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా నేను అంటాను, దయచేసి నువ్వు ఎప్పుడూ భయపడాల్సిన అవసరత నీకు లేదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు, ప్రార్థనాత్మతో నింపబడు, బలంగా విజ్ఞాపన చేయి, విశ్వాసాన్ని ఉపయోగించు. నువ్వు ఆ అడ్డగించేటటువంటి దురాత్మల్ని జయించు. ఏదైతే పిరికితనాన్ని కలిగించే ఆత్మగా ఉందో ఆత్మలను గద్దించు, జయించు. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు జయించగలవు. దేవుడు నీకు తప్పకుండా తిరిగి సహాయము చేయగలడు. బలంగా ప్రార్థన చేయి, బలంగా గద్దించు, బలంగా ఆ పిరికితనపు ఆత్మను పారద్రోలు. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ధైర్యాన్ని కలిగించేటటువంటి రీతిలో, ధైర్యాన్ని పుట్టించే ఆత్మతో నింపబడి నువ్వు బలంగా దేవుని చేతుల్లో వాడబడుతూ దేవుని కొరకు నిలబడుదువుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, అసలు ఈ భయపడటం అనేది జరిగినప్పుడు ప్రియబిడ్డ మన జీవితాలలో అది శ్రమకే కారణం, కానీ అది ఆశీర్వాదానికి, సక్సెస్ఫుల్ లైఫ్కి ఏమాత్రం కారణం కానే కాదు. భయం అనేది మన జీవితాలలో అది నష్టానికే కారణం, శ్రమకే కారణం. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుంది మీరు గమనించండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయానికి రండి. 25వ వచనాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు 29, 25 ఇక్కడ ఒక మాట ఉంది. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. మీరు గమనించారా? భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియులారా, భయపడుట వలన మనుషులకు ఏమొస్తుంది? ఉరి వస్తుంది, అంటే శ్రమ. చూడండి, ధైర్యంగా ఉన్నవాడు దేవుని కొరకు నిలబడగలరు, ధైర్యంగా ఉన్నవారు దేవుని కొరకు ఏదైనా చేయగలరు, సాధించగలరు, ధైర్యాన్ని కలిగించే పరిశుద్ధాత్మతో నింపబడితే. అలా కాదని ఇక్కడ భయపడితే గనక మనుషులకి ఉరి వస్తుంది. అంటే మరి భయం అనేది శ్రమే కదా. దేవుని యందు నమ్మిక ఉంచితే, లేక యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటున్నాడు. అలా కాదని భయాన్ని గనక నువ్వు కలిగి ఉంటే భయపడుట ద్వారా ఉరి వచ్చును. ఉరి అంటే శ్రమ, ఉరి అంటే కష్టం, శోధన. నువ్వు భయపడితే నువ్వు అలాంటివే పొందుకుంటావు. నువ్వు భయపడితే ఆ రీతిగానే మనం నష్టపోతాం. భయపడుట ద్వారా ఉరి వస్తుంది మనకి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25లో కూడా ఏమన్నాడు? ఇక్కడ కూడా ఒక మాట చూడండి. యోబు అన్నటువంటి మాట ఒకటి చూద్దాం. 3వ అధ్యాయం 25వ వచనంలో 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో. చూడండి, యోబు అంటున్నాడు, ఏది వచ్చింది నా మీదకని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది.
నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ప్రియబిడ్డ, మీరు గమనించారా యోబు అన్న మాటలు? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో, అంటే యోబు భక్తుడు ముందుగానే భయపడుతున్నాడట. నాకు ఇది వచ్చిద్దేమో, ఇలా జరిగిద్దేమోనని ముందుగానే యోబు భయపడటం ద్వారా ఆ భయం 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 అలాగే ఉండి, ఏదైతే నా మీదకు వచ్చిద్దని, ఏదైతే తన మీదకు వచ్చిద్దని తాను భయపడ్డాడో అదే అతనికి సంభవించింది. అదే అతని మీదకు వచ్చింది. నాకు భీతి పుట్టించినదే, అంటే భీతి అంటే భయము, ఆయనకి భీతి పుట్టించినదే ఆయన మీదకి వచ్చింది. కనుక నెమ్మది లేదట, సుఖం లేదట, విశ్రాంతి లేదట, శ్రమయే సంభవిస్తూ ఉంది అంటున్నాడు. ప్రియబిడ్డ, అక్కడేమో సామెతల గ్రంథంలో భయపడితే ఉరి వస్తుందని ఉంది. ఇక్కడ యోబు గ్రంథాన్ని చూసినప్పుడు మనం ఏది వచ్చిద్దని నేను బహుగా భయపడుతునో అదే సంభవించింది, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, శ్రమే కలుగుతుందని భక్తుడు అంటున్నాడు. మరి ఈ మాటలన్నీ మనం చదువుతుండగా అసలు మనం ఎందుకు భయపడాలి? ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి దయచేసి. అసలు మనం భయపడటానికి ఎందుకు అలాంటి భయం కలిగినటువంటి వాతావరణంలోనికి వెళ్తాం? ఏదైనా ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విషయాలను బట్టి మన జీవితంలో ఏదో కొన్ని జరగకూడనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళుతూ ఉన్నప్పుడు, కష్టంగా వెళుతూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు భయం అనేది రావటం సహజంగా జరగవచ్చు. కానీ వెంటనే నువ్వు ప్రార్థనతో, పరిశుద్ధాత్మ శక్తితో ఆ భయాన్ని జయించాలే కానీ భయం వలన కృంగిపోవటం కానీ, భయం ద్వారా శ్రమలోనికి నెట్టివేయబడినట్టుగా నువ్వు వెళ్ళకూడదు. భయాన్ని అలాగే ఉండనిచ్చి, భయాన్ని అలాగే మనమేదో భయాన్ని స్టోర్ చేసినట్టుగా గనక దాన్ని అలాగే ఉంచేస్తే ప్రియులారా, భయం 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 శ్రమకే కారణం అవుతుంది. భయపడితే ఉరి వస్తుంది, ఏదొచ్చిందని భయపడితే అదే మీదకు వస్తుంది. కనుక భయం అనేది కరెక్ట్ కాదు, భయం అనేది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఈ భయం అనేదే ఎంతో గొప్ప ఆటంకంగా ఉంది. ప్రవహించనీయకుండా పరిశుద్ధాత్మ కూడా అలాగే మౌనం అయిపోవటానికి నీలో ఉన్న భయమే ఒక కారణంగా ఉంది. అది ఒక శ్రమకు కారణంగా ఉంది, ఒక దుఃఖానికి, శోధనకి, వేదనల పాలవటానికే కారణంగా ఉంది. కానీ ఆశీర్వాదకరంగా సక్సెస్ఫుల్గా నువ్వు దూసుకుంటా దేవుని కొరకు ముందుకెళ్ళటానికి భయం ఏ మాత్రం నీకు ఉపయోగపడదు, అది అడ్డగిస్తుంది నిన్ను. బలంగా దేవుని కొరకు ముందుకెళ్ళనీయకుండా భయం నువ్వు సతికిల పడిపోయేటట్టు, కూర్చునేటట్టు, ఏమీ చేయనీయకుండా అడ్డగించేటట్టుగా మనల్ని చేస్తూ ఉంటుంది. కనుక ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా బలంతో ఈ భయాన్ని జయించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో భయపడకుము అని 365 సార్లు రాస్తుంది. భక్తులు ఎప్పుడు చెప్తుంటారు, పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు ఉంది భయపడొద్దు అని. మరి దేవుడే మనకు తోడుగా ఉండి నువ్వు భయపడకుము అని దేవుడే చెబుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా సరిపోయే వాగ్దానాలు రోజుకొకటి, రోజు ఒక మాట, నువ్వు భయపడకుము అనే కదా. మరి 365 రోజులు ఉంది అంటే సంవత్సరానికి సరిపోయేంత దేవుని వాగ్దానాలు, దేవుని అభయంతో కూడినటువంటి మాటలు, నువ్వు భయపడకు అని దేవుడు చెబుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు మనం భయపడాలి? ప్రియ తల్లి, నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు కృంగిపోవాలి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు అని కదా సామెతల్లో మనం చూస్తాం. ఎందుకు నువ్వు కృంగిపోవాలి? ఎందుకు నీ కష్టాన్ని బట్టి భయపడిపోవాలి? ఇక నా వల్ల కాదు అనే ఆలోచనకి ఎందుకు రావాలి? నేను ఇది చేయలేను, నేను ఇది సాధించలేను అనే ఆ యొక్క భయంతో కృంగిన స్థితిలో నువ్వెందుకు ఉండాలి? రోజు కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడొద్దని. ప్రతిరోజు దేవుని వాగ్దానం ఉంది. రోజుకొక్కసారి 365 సార్లు సంవత్సరానికి సరిపోయే అన్ని వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నేను ముగించే ముందు అంటూ ఉన్నాను, భయము అనేది పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఎంతో గొప్ప ఆటంకం. మళ్ళీ చెప్తున్నాను, అపవాది అనబడిన ఆ సైతాను భయం అనే ఆత్మను నీలోనికి ప్రవేశపెట్టి దేవుడు నీ ద్వారా ప్రవహించకుండా, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ప్రవహించి దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు బలంగా నిన్ను వాడుకోనీయకుండా ఎంతో అడ్డగించటానికి వాడు చూస్తూ ఉన్నాడు.
ఎంతో అడ్డగించటానికి వాడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించు. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ భయమైనటువంటి దురాత్మను నువ్వు జయించి బలముగా దేవుని చేతుల్లో ఆత్మ సహాయంతో వాడబడే కృప దేవుడు నీకు కలగ చేయాలనేది నా ఆశ, నా ప్రార్థన. ఈ చక్కని సందేశం, ఒక చిన్న వివరణ, ఈ రీతిగా పరిశుద్ధాత్మ సహాయంతో మనం తీసుకుంటుండగా ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడి బలంగా నువ్వు ప్రార్థన చేసి దేవుని ఆత్మాభిషేకంతో ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ, ఆయన ఆత్మాభిషేకంతో నింపబడుతూ దేవుని చేతిలో నువ్వు బలంగా వాడబడాలి. ఆ భయం అనేటటువంటి ఆత్మ నుండి నువ్వు విడుదల పొంది దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు వాడబడతావు. హల్లెలూయా. ప్రియులారా, మీకు ముగింపుగా ఒక చక్కని మాట నేను చెప్తాను మీకు. అపోస్తుల కార్యగ్రంథంలో ప్రియబిడ్డ, శిష్యులకి చాలా శ్రమలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా తీసుకెళ్ళి యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలే మీరు బోధించకూడదు, మీరు యేసునామాన్ని అసలు ప్రకటించటానికే వీల్లేదు, యేసయ్య పేరు ఉచ్చరించటానికే వీల్లేదు అని వారిని బెదిరించి, తిట్టి, కొట్టి, విమర్శించి చాలా ఇబ్బంది పెట్టి వారిని బయటికి వదిలేశారు. ఈ వచ్చినటువంటి శిష్యులు ప్రార్థన చేస్తూ ప్రభువుని ఏమని అడిగారో, ఎలా దేవుని పని చేశారో ఒక్క మాట చూడండి. అన్ని ఆటంకాలు ఉన్నాయి, వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది, ఎంతో ఆటంకపరచబడుతున్నారు. యేసు నామాన్నే ఉచ్చరించకూడదు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ, శాస్త్రులు కానీ కూడుకొని ఏకగ్రీవంగా వారికి ఆటంకంగా మాట్లాడుతూ వస్తున్నారు. బెదిరించారు, తిట్టారు, కొట్టారు, వాళ్ళకి ఎంతో బాధ కలగజేశారు. ఇలాంటి వాతావరణం కలిగినటువంటి సమయాలలో వారు ఎలా సువార్త సేవ చేయాలి, అసలు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 31 వచ్చిన వరకు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, చూడండి ఎంత చక్కని మాట పలికారు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. చూడండి ఏమని ప్రార్థిస్తున్నారు. అయ్యా, నువ్వు చేతిని చాపావు రోగుల్ని స్వస్థపరచాలని, అలాగే సూచక్రియలు మహత్కార్యాలు చెయ్యాలని ప్రభువా నీ సేవకుడైన తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి, నీ సేవకుడైన యేసు నామం ద్వారా నువ్వు సూచక్రియలు మహత్కార్యాలు చేయాలని నీ చెయ్యి చాపి ఉన్నావు. మమ్మల్ని బలంగా వాడుకొని నీ కార్యాలు ప్రజల మధ్య జరగాలని, యేసుక్రీస్తు నామం ద్వారా ప్రజల మధ్య అద్భుత ఆశ్చర్య క్రియలు జరగాలని, బలమైనటువంటి కార్యాలు జరగాలని, రోగులు స్వస్థపరచబడాలని, నీ నామం ప్రకటించబడాలని నీ చెయ్యి చాపావు నువ్వు. ఇలా నీ చెయ్యి చాపి ఉండగా ఈ సమయంలో వారి బెదిరింపులు కనపడుతూ ఉన్నాయి. వారు బెదిరింపులు చూసి నువ్వు చెయ్యి చాపి ఉండగా నీ దాసులమైన మేము బహుధైర్యంగా వాక్యము బోధించున్నట్లుగా మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చూడండి ఎలా ప్రార్థించారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. అప్పుడు, ఇప్పుడు దేవుడు హస్తాన్ని చాపి ఉన్నాడట. వీళ్ళు భారంగా ప్రార్థన చేసి ప్రభువా సహాయం చేయమని అడుగుతూ ఉండగా, భూమి కంపించిపోయేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉండగా వారందరూ అప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా బోధించిరి. ప్రియబిడ్డ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో దినదినము నింపబడాలి, ప్రతి సమయము నింపబడాలి.
ఒకసారి నింపబడిపోయాను సరిపోయింది అనుకోవటానికి వీలు లేదు. ఉదాహరణకి అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మేడగదిలో ఉన్నప్పుడు శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, కుమ్మరించబడ్డాడు, వారందరూ నింపబడ్డారు. మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తున్నాం వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని. అంటే మళ్ళీ నింపబడుతున్నారు. ప్రియులారా, ఒకసారి ఏదో నింపబడిపోయాం అయిపోయిందని కాదు, కానీ దేవుని సన్నిధితో ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితం కలిగి ప్రభు సన్నిధిలో భారంగా కనిపెట్టి మొరపెట్టుకుంటూ అనుదినము ప్రతి సమయం కూడా పరిశుద్ధాత్మతో మనం ఫుల్ఫిల్ చేయబడుతూ ఉండాలి. ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేదనుకోండి, ఆ సెల్ ఫోన్ ఎలాగైతే పని చేయదో మోగదో, అలాగే పరిశుద్ధాత్మ శక్తితో మనం ఛార్జ్ చేయబడితే తప్ప, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే తప్ప మనం కూడా దేవుని కొరకు బలంగా పని చేయటానికి కావలసిన శక్తి మరి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇక్కడ రాస్తుంది, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో మరలా నింపబడినటువంటి వారై దేవుని వాక్యాన్ని వారు ధైర్యంగా బోధించారు. ప్రియబిడ్డ, ఆటంకాలు, బెదిరింపులు, చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి సమయంలో ధైర్యంగా దేవుని వాక్యం బోధించటానికి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అవును, పరిశుద్ధాత్మ ధైర్యాన్ని కలిగించే ఆత్మ, దురాత్మ పిరికితనాన్ని కలిగించే ఆత్మ. భయం అనేది పిరికితనపు ఆత్మకి గుర్తు. పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని అడ్డగించేది ఆ భయమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి అభిషేకించి బలంగా దేవుని కొరకు వాడబడటానికి ఆయన మనకి హెల్ప్ చేస్తాడు, సహాయము చేస్తాడు. మీకు ఒక్క మాట గుర్తు చేయనా? పేతురు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడక పూర్వం చిన్న పిల్లకి కూడా భయపడ్డాడు. నీవును ఆయనతో కూడా ఉన్నవాడివేగా అంటే, అమ్మాయి నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో తెలియదు అంటూ ఒక చిన్న బిడ్డకి కూడా భయపడ్డాడు. 3 సార్లు యేసు ఎవరో తెలియదు అన్నాడు, బొంకాడు, అబద్ధాలు చెప్పాడు, ఒట్టు పెట్టుకొని శపించుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. అంత పిరికివాడు వాస్తవానికి పేతురు గారు. కానీ అదే దైవజనుడైన పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎప్పుడైతే నింపబడ్డాడో, ప్రియులారా, 2వ అధ్యాయాన్ని 14వ వచనంలో నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఆ 11 మందితో కూడా పేతురు నిలవబడి ధైర్యంగా వాళ్ళకి ఏమని ప్రకటించాడు? అద్భుతమైన సువార్త చెప్పాడు యేసుక్రీస్తుని గురించి. ఒక చిన్న పిల్లకి కొద్ది రోజుల ముందు ఒక చిన్న బిడ్డ నీవు యేసుతో ఉన్నవాడివేగా అంటే భయపడిన పేతురు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక చాలా ధైర్యంతో నిలవబడి అద్భుతమైన వర్తమానం యేసయ్యను గురించి తెలియచేస్తే ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది ఆ రోజున ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా వచ్చింది ఆయనకి ధైర్యం? కేవలం హోలీ స్పిరిట్, అంతే. కేవలం పరిశుద్ధాత్మ, నింపబడిన పరిశుద్ధాత్మ శక్తి ఉందో చూడండి. ఇక ధైర్యాన్ని కలిగించే ఆత్మ కదా, పిరికితనాన్ని కలిగించే ఆత్మ కాదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, స్వస్థ బుద్ధి, ధైర్యాన్ని కలిగించే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి దేవుడు కనుక అలాంటి పరిశుద్ధాత్మతో నింపబడి బలమైనటువంటి రీతిలో నిలవబడి దేవుని కొరకు అద్భుతంగా మాట్లాడితే 3,000 మంది రక్షణ పొందారు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఇందాలు చదువుకున్న అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో కూడా బెదిరించే వాళ్ళు బెదిరిస్తున్నారు, ఆటంకాలు ఉన్నాయి, భయపడే వాతావరణమే. కానీ వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా దేవుని కొరకు నిలవబడి ప్రియులారా సువార్తను ప్రకటించారు, దేవుని వాక్యాన్ని బోధించారని మనం చూస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేసుకునే ముందు పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకము భయము. ఇది 2వ ఆటంకం, భయం. ఈ భయం నుండి నువ్వు విడుదల పొందినట్లుగా ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ఉపవాసాలతో ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. భయం అనేటటువంటి ఆ ఆత్మ నుండి విడుదల పొంది పరిశుద్ధాత్మతో నింపబడి బలంగా నువ్వు దేవుని చేతుల్లో వాడబడుతూ దేవుని కొరకు నిలబడాలి. నీ ద్వారా పరిశుద్ధాత్ముడు ధారాళంగా ప్రవహించి అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా నిన్ను నిలబెట్టి వాడుకొనుగాక. ఆమేన్.